ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీరకాయ వేపుడు రెడీ చేస్తున్నాం. ముందుగా ఒక వెల్లుల్లిపాయ, 2 రబ్బల కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర. చూడండి, ఇప్పుడు మనం 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా జీలకర్ర వేసుకోవచ్చు కొంచెం. తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు. చూడండి, మనం బాగా వేపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇవి వేగాయి కదా. వెల్లుల్లిపాయ ఎప్పుడు సిమ్లో వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, వెల్లుల్లిపాయ తినేటప్పుడు కూడా. చూడండి, పోపు వేగిపోయింది. నేను శనగపప్పు కట్ట వేయలేదు, ఎందుకంటే నాకు తినకూడదు, చెయ్యి బాగాలేదు కాబట్టి. అందుకోసము చూడండి, బీరకాయ వేసుకుంటాను. చూడండి, బీరకాయ మనం మూత ప్లేట్ పెట్టుకోవచ్చు. ఒకసారి ప్లేట్ తీసి కలుపుదాం. ఇందులో వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఇదే వాటర్ కాబట్టి. పొరటాలు తినే కూర ఎలా చేసుకోవాలా. ఉల్లిపాయలు, టమాటా ఏం వేసుకోకూడదు, ఎందుకంటే పొరటాలు తినడానికి ఇలా బాగుంటుంది. ఎవరికైనా బాగాలేనప్పుడు గట్ట పచ్చిమ కూరలు అంటారు వీటిని. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. చూడండి, ఇప్పుడు మనం పసుపు వేసుకోవచ్చు ఇందులో. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇప్పుడు బాగా కలుపుదాం. చూసారా, మన వాటర్ వేయకపోయినా సరే మనకి వాటర్ ఎలా వచ్చిందో. ఇది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ, డెలివరీ అయిన వాళ్ళు కానీ ఇలా చేసుకొని తినండి. మామూలుగా ఉల్లిపాయలు, టమాటా వేసుకోకూడదు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా మంచిది గుండెకి కట్టనే. చూసారా, ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు తర్వాత చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఎంత వాటర్ ఉందో. మనం ఎంత నీరు పిండినా కానీ నీరు వస్తుంది.
నీరంతా ఎగరాలి. సాల్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కానీ మర్చిపోయి కానీ నీళ్ళు వేసారనుకో ఈ నీళ్ళు ఆ నీళ్ళు కలిపి తాండవకాలం అయిపోద్ది అనమాట. అందుకోసం నీళ్ళు వేయకండి. చూసారా దీనికి ఎంత వాటర్ వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కర్రీ ఎలా రెడీ అయింది చూద్దాం. చూసారా వాటర్ చాలా మట్టుకు తగ్గింది కదా. ఈ వాటర్ కూడా ఎగరాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ ఎగిరింది, ఇంకా ఎగరాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇప్పుడు మనకి బీరకాయ ఏపిడి రెడీ. చూసారా, ఇలా చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కానీ, బాగోలేని వాళ్ళు కానీ, డెలివరీ అయిన వాళ్ళు కానీ ఇలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఇలాగ రెడీ చేసుకోవాలా. ఉల్లిపాయ టమాటా వేసుకోకూడదు పురటాలు తినడానికి. చూసారా ఎంత బాగుందో. ఇలా మనం బీరకాయలు మొత్తంగా కూడా కట్ చేసిన తర్వాతే కడుక్కోకూడదు. మామూలు కాయలు కడుక్కోవాలి, లేదంటే ఇంకా వాటర్ ఎక్కువైపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు మరి నీటిలో వేసామంటే అది నీరే కాబట్టి కాయలు కడుక్కోండి. కాయలు కడుక్కుంటే మనకి వాటరే రాకుండా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగుందో కర్రీ.